ఏమండి ఎంతకాలం ఆ డొక్కు బైక్ మీద తిప్పుతారు? కార్ కొనొచ్చు కదా. గుడికి వెళ్ళడానికి కూడా నీకు కారు కావాలా? అయినా ఎప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే పనిలే చెప్తావా? కారు కొంటే డబ్బులు ఖర్చు అవుతాయా మిగులుతాయని ఆలోచించవా? భలే వారే, మిగులుతాయండి. ఇప్పుడు బైక్ మీద గుడికి వెళ్ళాం కాబట్టి చెప్పులు స్టాండ్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. జతగా 5 రూపాయలు. అదే కార్ అయితే చక్కగా కారులో పెట్టుకోవచ్చు. 10 రూపాయలు మిగలట్లే. దీని మొహంలో ఉంది దీని ప్లాన్. ఇది అన్నయ్య, మా ఆవిడ కనబడట్లేదు. దరిద్రం పోయింది. అయినా పెళ్ళం కనబడపోతే హ్యాపీగా పార్టీ చేసుకోవాలి కానీ ఏమైందని ఎతుకుతావు తమ్ముడు. ఎతకడం కాదనియా, ఏమైందో తెలిస్తేనే కదా ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉందామని. ఓహో, ఫోన్ చేయలేకపోయావా? చేయలేకపోయాను. యా, మా ఆవిడ ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది కాబట్టి. అవునా? ఇంకా మీతోనే వచ్చింది అనుకున్నాను అన్నయ్య. మరిది గారు, మీరేం కంగారు పడకండి. మా చెల్లి మా ఊరు వెళ్ళింది. మీ ఊరా? ఎందుకు? ఒకసారి ఆ కట్టేసుకోండి. ఫారెన్ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడేమో మీ వాళ్ళు వస్తున్నారు. మా వాళ్ళది ఏముందిలేండి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతారు. ఫారెన్ ట్రిప్ వేసేద్దాం. మరి పాపం వాళ్ళు బాధపడతారేమో. బాధ లేదు, ఏమీ లేదు. మేము ఇంకా వాళ్ళని రమ్మని చెప్పే లేదు. అంతా ఉత్తుతూనే. అయితే ఫారెన్ ట్రిప్ వేద్దామా? అయితే వెళ్ళి మిగతా ఏర్పాట్లు చేసుకోండి. బోల్డ్ పనులు ఉన్నాయి. పద పద. అయితే అయితే అంటారేంటండి? ఫారెన్ వెళ్ళాలంటే మాకు పాస్పోర్ట్లు ఉండాలి కదా. అవి లేవనే కదా ఫారెన్ ప్లాన్ వేసింది. మా ఇద్దరు పాస్పోర్ట్లు ఊర్లో ఉండిపోయాయి, అందుకే తీసుకురావడానికి వెళ్ళింది. ఓహో, పాస్పోర్ట్లు ఉన్నాయా? మా ఇద్దరికేంటి, మా అమ్మా నాన్నకి, మా ఇంట్లో ఉన్న 2 పనులు కూడా ఉన్నాయి. కూర అన్నయ్య, ఒక్కసారి ఆ కట్టేసుకో. అలాంటి వాళ్ళ గురించి టెన్షన్ ఎందుకురా? అయినా పాస్పోర్ట్ కూడా లేని పల్లెటూరు మొహాలో. నువ్వేదో పెద్ద తెలివైనడు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఏమని? నీతో ఉంటే పక్కడు కూడా పడుతుందని. ఏంటిది? పెద్ద బొక్క. నువ్వు ఉండు తమ్ముడు, అసలే కంగారు చెప్తుంది. ఇప్పుడు వస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారా? అందుకే కదా మా చెల్లెళ్ళింది. మీరు కూడా అదే ఫిక్స్ అయిపోండి. పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏం వేయకుండా చెప్పింది కాస్త బుర్రకెక్కించుకోండి. సరిపోవే, చాలా ఖర్చులున్నాయి. ఒక 10,000 నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. 2 విషయాలు ఈ ప్రపంచంలో చాలా కష్టమైనవి. 1, మన బుర్రలో ఉన్నది ఎదరోళ్ళ బుర్రలోకి ఎక్కించడం. 2, ఎదరోళ్ళ జేబులో ఉన్న డబ్బులు మన జేబులోకి రప్పించుకోవడం. మొదటి పని టీచర్లు చేస్తారు, రెండో పని బిజినెస్ మ్యాన్లు చేస్తారు. కానీ ఈ 2 పనులు చాలా సులువుగా ఇదిగో మన పిల్లలు చేస్తారు. తమ్ముడు, ఇప్పుడు కొబ్బరికి బ్రేక్ ఇచ్చి అట్టిపుంటుందాం. ఏటైందనియా? ఏమావిడ సీన్ సితారైంది. మీ ఆవిడ అందరినీ కట్టపెట్టుకు తీసుకురావడానికి ఊరు వెళ్ళిందట. అవునా? అవునా ఏంట? ఆయన నేను అనాలి. మీ ఆవిడ ఊరు వెళ్ళక ముందు తెలుసుంటే ఏదో ప్లాన్ వేసి ఇక్కడ ఆపేసేవాళ్ళు. అదే నాకు అర్థం కావట్లేదనియా. రాత్రి పడుకున్నప్పుడు నా పక్కనే ఉంది, పొద్దున్న లేచి చూసేసరికి నా పక్కన లేదు. అప్పటికే కల అనుకున్నాను, కానీ నిజమే. రాత్రి ఏం తిన్నా? చింతకూర మటన్. ఇంకా మేలుకు ఏమొస్తుందిలే. ఫోన్ వచ్చింది. అయితే ఎత్తు. హలో, లౌడ్ స్పీకర్. యావండి, నేను ఏటే ఊరెళ్ళే ముందు చెప్పి వెళ్ళాలని తెలియదేటి? ఇంకా నేను కల అనుకున్నాను. చెప్తే మీరు వెళ్ళనిస్తారా? అస్సలు వెళ్ళనేమో. అందుకే చెప్పలేదు. సర్లే గాని మా అక్క మన బీరువా తాళాలు అడుగుతుంది, ఇచ్చేయండి. మన బీరువా తాళాలు మీ అక్క కిందకే? లేడీస్ అన్నాక 1,00,000 ఉంటాయి, అన్ని మీకు చెప్పాలా? చెప్పించేయండి. అయితే ఇచ్చేస్తానులే. సర్లే గాని ఊరి నుంచి వచ్చేటప్పుడు మీకేం తెమ్మంటారు? ఎందుకు వెళ్ళాల్సిందని వెలగ వెళ్ళిపోయావు కదా, అక్కడే ఉండిపో. ఇంక రాకు. అంతకు మించి నాకు ఇంకేం కావాలి చెప్పు. అబ్బా జోక్. సర్లేండి, ఉంటాను. జోక్? ఎంత సీరియస్ చెప్తే జోక్ అంటుందేటి? పాప మన మీద ప్రేమ ఎక్కువలే. తమ్ముడు, అనియా, ఆ బీరువా వెనకాల ఏదో ఉందా తమ్ముడు? ఏదో అంటావేటనియా? పెద్ద గోడ ఉంది కదా, మొన్నే పుట్టి కూడా వేయించాను. మీ ఆవిడ నీకు తెలియకుండా అందుకే వెళ్ళిపోయింది. ఆ చెవిటి పడే. వచ్చేసింది. చెల్లి బీరువా తాళాలు ఇమ్మంది. తాళాలు తలగడి కిందే ఉన్నాయి వదిన గారు, వెళ్ళి తీసుకోండి. ఓహో, వెళ్తుంది. ఇక్కడ ఉన్నాయప్పా.
తమ్ముడు అనియా బీరువాలో ఏమున్నాయంటో? మా ఆవిడ చెప్పింది కదనియా, ఆడవాళ్ళంటే 1,00,000 ఉంటాయని. ఆ ₹1,00,000 అందులోనే ఉన్నాయేమో. 1,00,000 అంటే డబ్బులు కాదే. మరి ఏమీ లేదులే, చూడు. దొరికాయి. పేపర్లో ఈ పేపర్లు ఏంటబ్బా? ఏం మాట్లాడబెట్టి తమ్ముడు? నువ్వే కదనియా ఏమీ లేదు అలా చూడమన్నావు, మళ్ళీ ఏదంటే నన్ను తిడతావు. అమ్మో, పద, 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 పద. నాకేం తెలియదు. పెద్దమ్మ గారు, రే అంజీ, నువ్వేట్రా సడన్ గా వచ్చావు? మీరు ఏం అడిగినా అసలు మాట్లాడొద్దు అన్నారండి మా చిన్నమ్మ గారు. ఏం మాట్లాడినా సరే మా పెద్దమ్మ గారితోనే. అబ్బో. మా పెద్దమ్మ గారు ఏదండి? రారా అంజీ. ఏంటి అంజిగాడు వచ్చాడు? మా మూడో ఆవు మళ్ళీ ఈనిందంట. అమ్మ జున్ను పాలు పంపించింది. నువ్వు రారా అంజీ. అమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారా అమ్మగారు? మీ ఆవిడ ఊరెళ్ళడానికి అంజిగాడు రావడానికి బీరువాకి బీరువాలో ఉన్న పేపర్లకి ఏదో సంబంధం ఉంది. సార్ ఏదో ఆలోచిస్తున్నారు. వదిన గారు జున్ను బెల్లంతో చేస్తారా పంచదారతో చేస్తారా అని ఆలోచిస్తున్నాను. ఓహో, రెండు కదా. మరి దేంతో చేస్తారనియా? హలో అక్క. వెళ్లేదానివి ఫోన్ మర్చిపోయి ఎలా వెళ్ళావే? హడావిడిలో మర్చిపోయానక్క. సరేలే, అంజిగాడికిచ్చి పంపిస్తా. జాగ్రత్త, మనకి పాస్పోర్ట్లు లేవన్న సంగతి అస్సలు తెలియకూడదు. నువ్వు ఎలాగైనా ఆ పాస్పోర్ట్ల సంగతి చూసుకునేరా. మన వాళ్ళకేం అనుమానం రాలేదు కదా? వాళ్ళకు అనుమానం రాకుండా ఇంకో ప్లాన్ వేసా. నువ్వు ఎలాగైనా సరే పాస్పోర్ట్లు తీసుకునేరా. ఆ సంగతి నువ్వు మర్చిపోక్క, నేను చూసుకుంటాగా. ఇక్కడ వీళ్ల సంగతి నేను చూసుకుంటా. ఈసారి వచ్చేటప్పుడు అమ్మని నెయ్యి పంపించమను. ఆ తిండాపరా. ఇదిగో ఈ పేపర్లు జాగ్రత్తగా నాన్నకివ్వు. సర్లేనా అమ్మాయి గారు? వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను అమ్మాయి గారు. అలాగా వెళ్ళు. ఏంటా పేపర్లో? అవా పొలం పేపర్లండి. పొలం పేపర్లా? మా ఇద్దరి పేర్ల మీద ఉన్న పొలం మీ ఇద్దరి పేర్ల మీదకి మార్పిస్తున్నాం. అవునా? అవునండి. అంజిగాడు ఎలాగో వస్తున్నాడు కదా, నాన్న పేపర్లు పంపించమంటే పంపించా. చూసావనియా, పాప వాళ్ళ పేరు మీద ఉన్న పొలం పేపర్లు మన పేరు మీద రాస్తారంట. నువ్వే అనవసరంగా అనుమానించావు. నేను ఇంకొదిన సైడ్కి వెళ్ళిపోతాను. నాకు ఇప్పటికీ ఏదో అనుమానంగా ఉంది తమ్ముడు. మరి ఇప్పుడు ఏంటి చేద్దాం? అంజిగాడు పాత చెప్తా. అదుగుని పట్టుకో. అమ్మో దొంగలు! అయ్యగారు, ఒరే అంజిగా, ఆ పేపర్లు ఎలా ఎవరా? నేనేమన్నా ఇవ్వకపోతే జోబులో జంతికలు చిదికిపోతాయి నీతో సహా. ఇవ్వ. తమ్ముడు, నువ్వు వాడిని పట్టుకో. ఇవి పొలం పేపర్లు, తెల్లగా అయితాను. ఎరా అంజి, ఏంటి విషయం? అది అది చెప్పురా. అది మీరు ఫారెన్ తీసుకెళ్తాను అన్నారంట కదండి. అమ్మాయి గారు ఇద్దరికి పాస్పోర్ట్ లేదంట కదండి. ఆ పని మీదే చిన్నమ్మాయి గారు మా ఊరికి వచ్చారండి. చిన్నమ్మాయి గారు ఫోన్ మర్చిపోతే తేవడానికి నన్ను పంపించారండి. అంతేనండి. అమ్మని, అంటే పాస్పోర్ట్లు లేవన్నమాట. దొరికారు. అమ్మ నా చితుకులు. ఫోన్ చేయలేకపోయావా? చేయలేకపోయాడు. మా ఆవిడ ఫోన్ ఇంట్లో లేదు కాబట్టి. మా ఆవిడ ఫోన్ ఇంట్లో లేదు కాబట్టి హ్యాపీగా ఉందామని. ఫోన్ చేయలేకపోయావా? చేయలేకపోయా. మా ఆవిడ ఫోన్ ఇంట్లో ఉంది కాబట్టి. ఓహో, అవునా? ఎంకైనా మీతో పాటు వచ్చింది అనుకున్నాను. మాది గారు ఒకసారి నేను లుక్ యాక్షన్. పాస్పోర్ట్లు అనేసుకున్నాం. ఉన్నాయా?